హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఇన్ని సంవత్సరాలు అంటే 2014 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తన రాజధానిని గెలుచుకుంది. సో అంతకు ముందు ఉన్న పరిపాలనలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో 3 రాజధానులని ఒకసారి లేదు వైజాగ్ని రాజధానిగా పెడతామని ఒకసారి అలా చాలా డిస్కషన్ జరిగి 5 సంవత్సరాలు కూడా ఏమీ డిఫరెన్స్ తెలియకుండానే వాళ్ళు పదవిలోంచి వెళ్ళిపోవడం, తర్వాత పార్టీగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ రావడం. సో దీనికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న క్షణాల్లో ఎప్పటి నుంచో అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఉన్న ముందు నుంచి కూడా అమరావతిని ఎప్పటికైనా సరే రాజధానిగా ప్రకటిస్తానని అక్కడ అన్ని పనులు స్టార్ట్ చేసి బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాతే వైఎస్ఆర్సీపీ వచ్చి కుదరదు అమరావతి ఉండడానికి వీల్లేదని చెప్పి మళ్ళీ వైజాగ్లో ఒక స్పెషల్ క్యాబినెట్ కింద ఒక స్పెషల్ సీఎం ఆఫీస్ కింద ఒక భవనాన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది. కానీ అన్నిటినీ కూడా కొట్టివేస్తూ ఈరోజు సిబిఎన్ చంద్రబాబు నాయుడు మొత్తం రాజ్యసభ లోక్సభ అన్నింటిలో తీర్మానం తీసుకొని ఆమోదం తీసుకొని ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్కి రాజధానిని ప్రకటించారు. అదే అమరావతిగా ఈరోజు మన ముందు నుంచింది. సో దీనికి సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇది ఆంధ్రులందరూ గౌరవించదగ్గ విషయం, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, ఇందులో రైతుల కష్టం అలాగే ఆంధ్ర ప్రజలందరి శ్రేయస్సు కోరుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అలాగే అమిత్ షా గారికి, మోడీ గారికి, ద్రౌపది ముర్ము అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఈ ఆంధ్రాన్ని ఒక స్థాయిలో నుంచోబెట్టినందుకు, దానికి పర్మిషన్ ఇచ్చినందుకు, ఆమోదం తెలిపినందుకు, మా వెన్నుండి నడిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పేసి బాలకృష్ణ అయితే మాట్లాడడం జరిగింది. సో అమరావతి అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు చట్టపరంగా దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఎంత కుదిరితే అంత ఫాస్ట్గా వీటిని శరవేగంగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అయితే ముందంజలో ఉండే. దాంతోపాటు చాలా మంది పార్టీలు కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపడం అనేది విశేషంగా కనిపిస్తుంది. సో ప్రతి పార్టీ తరఫున సపోర్ట్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా చూపిస్తాం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఇంకొన్ని వేల సంవత్సరాలు రాజధానిగా ఉండి ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది. సో ఇకపై అమరావతిలో జరిగే ప్రతి అద్భుతాన్ని మీరు కల్లారా చూస్తారని చెప్పేసి హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పడం అయితే మెయిన్ న్యూస్గా నిలిచింది. సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.